వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల ప్రకటనపై మరో ట్విస్ట్ నెలకొంది. కొత్త ఏడాదిలోనే వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 2 లేదా 3న మార్పుల జాబితా ప్రకటించనున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంకా కసరత్తులు కొనసాగుతున్నాయి. దీంతో మార్పులన్నీ ఒకేసారి ప్రకటించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈలోపు ఎమ్మెల్యేలతో జగన్ వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ మరికొందరు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ కానున్నారు. క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో అధికార వైసీపీ స్పీడ్ పెంచింది. 175 స్థానాలకు గాను 60 సీట్లకు పైగా అభ్యర్థుల్ని మారుస్తోంది. ఇప్పటికే 11 చోట్ల మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం. భారీ మార్పులతో వైసీపీ 2వ జాబితాపై కసరత్తులు చేస్తోంది. ఆ జాబితాను కొత్త ఏడాదిలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు జరిగాయి. మరికొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన సీఎం జగన్ టికెట్ కేటాయింపులపై క్లారిటీ ఇచ్చేశారు. ఈ మార్పుల్లో మంత్రులు, మాజీ మంత్రులకు కూడా స్థానచలనం తప్పడం లేదు. ఉభయ గోదావరి జిల్లాలపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ హైకమాండ్ ఇప్పుడు రాయలసీమ ఇన్ఛార్జీల మార్పులపై ఫోకస్ పెట్టింది. సత్యవేడు, గంగాధర నెల్లూరు, పోతలపట్టు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో మార్పులపై కసరత్తు పూర్తి చేసిన వైసీపీ అధిష్టానం 3 రిజర్వ్డ్ స్థానాలతో పాటు మదనపల్లి ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడింది. మైలవరం సీటుపై తనకు ఎటువంటి అపోహలు లేవని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. సీఎంఓ పిలుపు మేరకు తాడేపల్లి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. మైలవరం సీటుపై సీఎం జగన్ తనకు ఏం చెప్పలేదన్నారు. జగన్ కోసమే రాజకీయాల్లోకి వచ్చారని, జగన్ తనకు అవకాశం కల్పించారని తెలిపారు. మరోవైపు తాను ఒంగోలు నుండే పోటీ చేయనున్నట్టుగా ప్రకటించారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం జగన్ తో భేటీ తర్వాత పోటీపై ప్రకటన చేశారు. మార్పులు చేర్పులు దాదాపుగా పూర్తి కాగా ఇవాళ లేదా రేపు అభ్యర్థుల్ని సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది అన్నారు. తర్వాత జనవరి మొదటి వారంలో ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దుర్గా, ఇన్ఛార్జీల నియామకాలు అలాగే ఎవరెవరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానచలనం ఉంటుంది అనే దానిపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, 2వ జాబితా ఈ రోజు లేదా రేపు అంటున్నారు, లేదంటే జనవరి 1st వీక్ లో ఉంటుందా? కృప, కొత్త సంవత్సరంలోనే వైసీపీ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి మార్పులు ఉండబోతున్నాయి. ఎందుకంటే కసరత్తు అనేది ఇంకా కూడా పూర్తవుతుంది. కొన్ని చోట్ల ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా కొన్ని జిల్లాలకు సంబంధించి ఎవరెవరిని ఎక్కడెక్కడికి మార్చాలి, ఎవరెవరికి కొత్తగా టికెట్ ఇవ్వాలనే అంశానికి సంబంధించి కూడా కసరత్తు అనేది ఇంకా సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. మరోసారి కొంతమంది ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపిస్తున్నారు, వాళ్లతో మాట్లాడుతున్నారు. దీంతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లతోనూ పార్టీ ముఖ్య నేతలతోనూ కూడా సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కసరత్తు అనేది మరింత సీరియస్ గా చేస్తున్న నేపథ్యంలో ప్రకటన అనేది నిన్న లేదా ఈ రోజు ప్రకటిస్తారనేది చెప్పినప్పటికీ కూడా ప్రకటన అనేది వాయిదా పడింది. కొత్త సంవత్సరంలోనే మార్పులకు సంబంధించినటువంటి 2వ జాబితా విడుదల కాబోతుంది. అయితే 2వ జాబితా అంటే మొత్తం పూర్తిగా మార్పులకు సంబంధించినటువంటి జాబితా అంతా కూడా ఒకేసారి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. జనవరి 2 లేదంటే 3వ తేదీన దీనికి సంబంధించినటువంటి మార్పుల జాబితా ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కసరత్తు అనేది చాలా సీరియస్ గా సీఎం జగన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పుల నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్న కొన్ని చోట్ల కొన్ని మార్పులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు, కృష్ణా జిల్లా అలాగే విశాఖ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి కసరత్తు అనేది కూడా అవ్వలేదు. కాబట్టి మరోసారి సీఎం జగన్ వాళ్ళని పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడుతున్నారు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి అలాగే మిగిలినటువంటి కొంతమంది నేతలు, విజయసాయి
రామకృష్ణారెడ్డి వాళ్ళతో సీఎం జగన్ మరోసారి నిన్న సాయంత్రం భీమవరం పర్యటన ముగించుకుని తాడేపల్లికి వచ్చిన తర్వాత మరోసారి వాళ్ళతో సమావేశమయ్యి ఈ అభ్యర్థుల మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు అనేది కూడా ఆయన చేస్తున్నారు. అయితే పూర్తిగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అంశాన్ని తీసుకున్నారు కాబట్టి అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే రంగంలోకి దించాలనే ఒక టార్గెట్ ని పెట్టుకున్న నేపథ్యంలో పూర్తిగా గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళ కోసమే ఆయన కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి, అనంతపురం జిల్లాకు సంబంధించి, అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తి అయిపోయింది. ఇక అయితే కృష్ణా జిల్లాకు సంబంధించి, విశాఖ జిల్లాకు సంబంధించి కూడా ఇంకా కసరత్తు అనేది పూర్తి కాలేదు కాబట్టి వీటిని ఏ విధంగా కసరత్తు చేయాలనే దానికి సంబంధించి కూడా సీఎం జగన్ వర్కౌట్ అయితే చేస్తున్నారు. ఈ రోజు రేపు కూడా పూర్తిగా దీనిపైనే సీఎం జగన్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలను తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. వాళ్లతో నేరుగా సీఎం జగన్ మాట్లాడబోతున్నారు. అయితే వీళ్లతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా మరోసారి సీఎం జగన్ సమావేశం కాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కసరత్తు అంతా కూడా చేసిన తర్వాత జనవరి 2 లేదా 3 తేదీల్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 11కు సంబంధించినటువంటి స్థానాలు మార్పులో ప్రకటన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి ప్రకటన ఒకేసారి చేసేలా కసరత్తు అయితే చేస్తున్నారు. కృప దుర్గా, ఇప్పటికే స్థానం చలనం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. మరికొంతమంది నేతలతో కూడా మాట్లాడబోతున్నారు సీఎం జగన్ కూడా అర్థమవుతుంది. మరి అసంతృప్తి వస్తే ఎటువంటి పార్టీ ఏ విధంగా వాళ్ళకి బుజ్జగింపులు చేస్తుంది, వాళ్ళని పార్టీ దాటి వెళ్లకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోబోతోంది వైసీపీ? అయితే ముఖ్యంగా ఎవరికైతే స్థానచలనం కలిగిస్తున్నారో, ఎవరికైతే పూర్తిగా టికెట్ లేదని చెప్తున్నారో వాళ్ళకి సంబంధించి ముందే సమాచారం ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరిస్తున్నారు. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు సీఎం జగన్ అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా ఆయా ఎవరికైతే స్థానచలనం కలుగుతుంది, ఎవరికైతే టికెట్ లేదో వాళ్ళతో విడివిడిగా సమావేశాలు కూడా నిర్వహించారు. ముందుగా రీజనల్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఫైనల్ గా సీఎం జగన్ వద్దకి వాళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళతో ఆల్రెడీ సీఎం జగన్ నేరుగా మాట్లాడి 1-to-1 ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించారు. అంటే ఎందుకు తప్పించాల్సి వస్తుంది, ఎందుకు స్థానం మార్చాల్సి వస్తుంది అనే అంశానికి సంబంధించి పూర్తిగా సీఎం జగన్ నేరుగా వాళ్ళందరికీ కూడా వివరించారు. అయితే పూర్తిగా వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ స్థాన చలనానికి సంబంధించి లేదంటే టికెట్ నిరాకరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రకటనలు కూడా చేశారు. అయితే పూర్తిగా వాళ్ళంతా కూడా సాటిస్ఫై అయిన పరిస్థితి కూడా కనిపించలేదు. కొంతమంది అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది అయితే పూర్తిగా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది సంబంధించినటువంటి కార్యకర్తలు, అనుచరులు కూడా తాడేపల్లికి వచ్చి క్యాంపు కార్యాలయానికో లేదంటే పార్టీ కార్యాలయానికో, మరీ కాకపోతే రీజనల్ కోఆర్డినేటర్ల నివాసాలకు వెళ్లి వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే చింతలపూడికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలిజానికి టికెట్ నిరాకరించారో వాళ్ళ అనుచరులంతా కూడా మిథున్ రెడ్డి నివాసానికి వచ్చి వాళ్ళ ఆందోళన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే చాలా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా తాడేపల్లికి వచ్చి వాళ్ళ ఆందోళన నిరసన తెలియజేస్తున్నారు. అయితే వీటన్నింటినీ కూడా చక్కబెట్టే బాధ్యతలు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ అప్పగించారు. వాళ్ళందరికీ కూడా నేరుగా మాట్లాడి వాళ్ళతో సర్ది చెప్పాలి, ఉన్నటువంటి పరిస్థితిని వివరించాలంటూ కూడా సీఎం జగన్ ఇప్పటికే వాళ్ళకి అది సూచనలు చేశారు. కాబట్టి ఆ దిశగా వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేరే పార్టీలోకి వెళ్లేందుకు అక్కడ పోటీ చేసే ఆలోచనకు సంబంధించినటువంటి వాళ్ళతో సంప్రదింపులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా సమాచారం అందుతుంది. జనసేనలో ఆయన చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ముందుగా టీడీపీలో చేరాలని అనుకున్నప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ వ్యతిరేకరించడంతో ఆయన టీడీపీ చేరికని వాయిదా వేసుకున్నారు. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేస్తారా లేదంటే కాకినాడ నుంచి పోటీ చేస్తారా అనేది క్లారిటీ లేదు. కానీ ఆయన జనసేనతో కూడా టచ్ లోకి వెళ్లినట్టుగా సమాచారం అవుతుంది. ఇక మరొక ఎమ్మెల్యే సంబంధించి పెండం దొరబాబు కూడా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం సీఎం జగన్ ఏం చెప్పారో దానికే మేము శిరసా వహిస్తాము, ఆయనని ఫాలో అవుతాం, ఖచ్చితంగా ఆయనతోనే ఉంటామంటూ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్క పార్టీల వైపు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం
వ్యవహారాలన్నీ కూడా పార్టీలో ఉన్నటువంటి ఈ అసంతృప్తులు, అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే టికెట్ కోల్పోయినా, అలాగే స్థానచలనం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరితో కూడా నేరుగా మాట్లాడాలంటూ కూడా రీజనల్ కోఆర్డినేటర్లకు ఇప్పటికే సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. అవసరమైతే తాడేపల్లికి కూడా తీసుకురావాలి, నేను కూడా మరోసారి మాట్లాడతానంటూ కూడా సీఎం జగన్ చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా పార్టీలో భారీ మార్పులు చేస్తున్న నేపథ్యంలో వస్తున్నటువంటి కొంత అసంతృప్తిని, లేదంటే ఎమ్మెల్యేల ఆవేదనను కూడా అర్థం చేసుకునే విధంగా సీఎం జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా వాళ్ళతో భేటీలు అవుతున్నారు. నిన్న కూడా చాలా మంది ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంకి వచ్చారు. ఈ రోజు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. ఓకే దుర్గా.